హలో అండి. ఈరోజు మా స్టైల్‌లో మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నా. దానికి ముందుగా ఒక కొబ్బరికాయనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మామిడి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరికాయ ముక్కలనైతే మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. ఇది రైస్‌లోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోసల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసుకోవడం అయితే చాలా ఈజీ. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. నాకైతే పచ్చిమిర్చి వేయడం అంటేనే ఇష్టం. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని అయితే పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే పసుపు కూడా వేసుకుంటున్నానండి. అది మీ ఇష్టం. పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అలాగే తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే రెడీ. థ్యాంక్ యూ.